హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ప్రసాదం పులిహోర తయారీ విధానం అండి. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా ముందుగా ఒక రైస్ గిన్నెని తీసుకొని ఒక డబ్బా రైస్ తీసుకోవాలండి. ఇలాగా తర్వాత బియ్యం మంచిగా ఒక 3 సార్లు వాష్ చేసుకొని ఒక డబ్బాకి కొద్దిగా తక్కువ 2 డబ్బాలు వాటర్ క్వాంటిటీ పోసుకోవాలి. ఇలా పోసుకోవటం వల్ల పొడి పొడిగా ఉంటుందండి. పసుపు 1/2 స్పూను, నూనె కూడా ఒక 1/2 స్పూన్ వేసి కలుపుకొని రైస్ గిన్నెలో రైస్ వండుకోవాలండి. తర్వాత ముందుగానే ఒక 100 గ్రాముల చింతపండు మంచిగా కడుక్కొని ఇలా నానబెట్టేసుకోవాలండి. ఈ రైస్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకొని వండుకోవాలండి. పులిహోర కలిపేటప్పుడు మనం కొద్దిగా చూసుకొని కలుపుకుంటే సరిపోద్దండి. ఇలా చింతపండుని మంచిగా గుజ్జు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా దగ్గర పడేలా ఉడికించుకోవాలండి. ఈ లోపల రైస్ కూడా తయారైంది. ఎల్లో రైస్ చూసారుగా. చింతపండు కొద్దిగా ఉడికినాక దగ్గర పడుతుందనంగా పచ్చిమిర్చిని వేసుకోవాలండి. తర్వాత ఇలా నూనె పోసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, పల్లీలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసుకొని చక్కగా బ్రౌనిష్ వచ్చేలాగా తాలింపుని తయారు చేసుకోవాలండి. చూసారుగా, రైస్లో పసుపు మంచిగా కలిసింది. ఇలా వేసుకోవటం వల్ల ఈ లోపల రైస్ని కూడా మనం ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలండి రైస్ని. తర్వాత ఈ తాలింపు వేసుకొని కలపాలండి మొత్తం. తాలింపు ముందుగా కలిపిన తర్వాత మాత్రమే చింతపండు గుజ్జు కనుక కలిపితే రైసు మనకి చక్కగా పొడి పొడిగా ఉంటుందండి. ఈ టిప్పు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది పులిహోర. మెత్తబడకుండా ఉంటుందండి రైస్ కూడా. ఇలా ఉప్పు మనం ముందే వేసాం కాబట్టి చూసి తగినంత వేసుకోండి. ప్రసాదం పులిహోర కాబట్టి నేను ఇప్పుడు చూడట్లేదు, ఇందాక వేసా కాబట్టి. చూసారుగా, ఎంతో కలర్ఫుల్గా పులిహోర చాలా సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి. దేవుడికి ప్రసాదం తీసానండి వెండి గిన్నెలో. ఇలా ఎవరైనా పులిహోర తయారు చేసుకోవచ్చండి. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను శుక్రవారం పూట ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించుకున్నానండి.